నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు ఎవరి మీద ఆ వ్యాఖ్యలు చేశారు, ఎందుకు చేశారు, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, ఇప్పుడు ఎందుకు అనంతబాబు ఇప్పుడు సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతుంది. అనంతబాబు అనే వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలు ఏంటంటే ఎవరి మీద ఆయన వ్యక్తిగతంగా మాట్లాడటం, ఎవరిని దోషించడం, అంటే ఎందుకు చేశాడు అట్లా ఆ వ్యాఖ్యలు అంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ అతను కనుసైగ చేస్తే చాలు అమెరికాలో ఉన్నా కూడా నిన్ను ఇక్కడ లేపేస్తారు. పిచ్చిదేనా ఏం మాట్లాడుతున్నావు అంటాం. ఏకవచనం. ఒక మహిళా ఎమ్మెల్యేని అలా అనటమే కాకుండా లేపేస్తాను, చంపేస్తానంటే ఈ రోజున అతని మీద కేసులు నమోదవ్వాలి, అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి. గతంలోనే వీధి సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా చంపారు, డోర్ డెలివరీ ఇచ్చారు, అందరికీ తెలిసిన విషయమే. మహిళా ఎమ్మెల్యే డోర్ డెలివరీ అనంతబాబు అన్న మాటకి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అని చెప్పేసి ఇలా కఠినమైన మాటలతోటి, పరుష పదజాలంతో అనంతబాబు రెచ్చిపోయాడు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందా? తెలుగుదేశం పార్టీ కూటమితో కూడిన అధికారంలో ఉందా? ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరిని ఎవరు బెదిరిస్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యేకే ఇట్లాంటి బెదిరింపులు ఉంటే సాధారణం అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? ఏ విధంగా చూడాలి? ఎమ్మెల్సీ అనంతబాబు ఈ వీధి సుబ్రహ్మణ్యం విషయంలో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు, అందరికీ తెలుసు. మరి అతను డోర్ డెలివరీ ఇచ్చాడని స్వయంగా వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులే చెప్పారు, అనంతబాబే చంపేశాడు అని. మరి ఇన్ని విధాలుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఒక లాయర్ని ఏర్పాటు చేసి దీని మీద ప్రత్యేకంగా మరి ఆ లాయర్ని దానికి సంబంధించిన ఏదైతే వాదన నియమించినప్పుడు మరి ఎందుకు ఈ రోజున ఈయనంత ఉలిక్కి పడుతున్నాడు? ఉన్నమాట అంటే ఉలికి ఎందుకు ఈయనకి, అనంతబాబుకి? వీళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేసింది లేదు. మనుషుల్ని చంపేయటం, పొట్టేళ్ళు తలలు నరికేసినట్టు నరికేస్తానటం, వీళ్ళ విపరీతమైన ధోరణి, వింత పోకడ, ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారు వీళ్ళు ప్రజల్ని. అంటే ఈ రోజున ఈయన వ్యాఖ్యలు ఒక మహిళ పట్ల, ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి పట్ల ఈయన ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ విధమైన అతని మీద చర్యలు ఉండబోతున్నాయి. ఇంతవరకైతే ఏ చర్యలు ఉన్నాయో కూడా మనకు అర్థం కాని పరిస్థితి. ఎక్కడ చర్యలు తీసుకున్నట్లు మనకు కనిపించట్లేదు. మరి ఏం జరుగుతుంది? అలా అంటే నువ్వు డోర్ డెలివరీ ఇచ్చిన మాట వాస్తవం కదా, నీ కారులోనే కదా డెడ్ బాడీని పడుకోబెట్టుకొని తీసుకెళ్ళావు, అందరికీ తెలిసిందే కదా, అందరూ దీని మీద కేసు నమోదు చేశారు కదా. మరి వాళ్ళ తల్లిదండ్రులు, వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా చెప్పారు కదా, మా అబ్బాయి అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు, అతను గంజాయి, మాదక ద్రవ్యాలు ఇలాంటివన్నీ కూడా మరి దొంగచాటుగా బిజినెస్లు చేస్తూ ఉంటాడు, ఆ విషయాలని మా అబ్బాయికి తెలుసు. మరి అపరాత్రి కారు తీయమని చెప్పి అడుగుతుంటే స్వయంగా తండ్రితో చెప్పాడంట వీధి సుబ్రహ్మణ్యం, నాన్న నేను ఇంక ఉద్యోగం చేయలేను, నిద్ర ఉండట్లేదు అని చెప్పేసి, మానేయరా అని చెప్పాడంట. మరి అతను పక్కకు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వేరొకరి దగ్గర జాయిన్ అయినప్పుడు ఇతను డ్రైవర్గా మరి ఇతని విషయాలు ఎక్కడ బయటికి పొక్కుతాయని, ఎక్కడ బయటికి చెప్పేస్తాడో అన్న భయంతోనే ఇతను చంపేశాడని స్వయంగా వీధి సుబ్రహ్మణ్యం ఎవరైతే హతుడున్నాడో ఆయన తల్లిదండ్రులే చెప్పారు. ఒక ప్రముఖ ఛానల్కి, శాటిలైట్ ఛానల్కి, ప్రముఖ ఛానల్కి వాళ్ళే లైవ్ ఇచ్చారు. మరి అప్పుడు చెప్పాలి ఇతను సమాధానం. నువ్వేం చేసావు, ఏ విధంగా చంపావు, డోర్ డెలివరీ ఇచ్చావు అంటే దానికి కారణం నువ్వేనని చెప్పి వాళ్ళు అంత గట్టిగా చెప్తున్నప్పుడు, ప్రభుత్వం కూడా లాయర్ని నియమించినప్పుడు, వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడినప్పుడు దానికి చెప్పాలి సమాధానం అనంతబాబు గారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ ఎమ్మెల్సీ మరి ఇంత ఇదిగా మాట్లాడుతుంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? ఇలాంటివన్నీ మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇదొక్కటే కాదు కదా, నిన్న ఒకడు గర్భిణీ స్త్రీని కాలుతో కడుపులో తన్నాడు. వీళ్ళ క్రూయల్గా ఎలా ఉంటున్నారు, వీళ్ళ మెంటాలిటీ ఏంటి? ఆ మేకల్ని, జంతు బలులు అనేది నిషేధం, జంతువుల్ని చంపేసి వాటి రక్తంతో జగన్మోహన్ రెడ్డికి రక్తాభిషేకం. ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి, ఎంత భయానకంగా ఊర్లలో వీళ్ళ రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అక్కడున్న ఇప్పుడు దీపావళి అనుకోండి, బాంబులు పేలుస్తారు కాబట్టి అందరూ అలర్ట్గా ఉంటారు. పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేస్లో చెవులకి కాటన్ పెట్టుకోవటం, కాస్త గట్టిగా క్లాత్ కట్టుకోవటం, కొంచెం రూమ్లో ఉండటం చేస్తారు. మరి ఏదీ లేదు, ఏదో దీపావళి లేదు, ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సడన్గా టపాసులు పేలుస్తుంటే గర్భిణీ స్త్రీ చాలా ఇబ్బంది పడిపోయింది. చాలా కంగారుగా ఉంది నాకు, మీరు దూరంగా వెళ్ళి కాల్చుకున్నందుకు ఆవిడ్ని ఆ గర్భం మీద కాలుతో తంతే ఆవిడ అక్కడికక్కడే పడిపోయి హాస్పిటల్ పాలైన పరిస్థితి. ఎంత ఘోరం! ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు, ఎందుకు చెప్పరు?
మరి ఎందుకు వీళ్ళందరి మీద చర్యలు తీసుకోరు? ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయరు? ఈ గంజాయి బ్యాచ్ ఏదైతే ఉందో మరి గంజాయి మత్తులో ఉన్నాడా, మరి జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉన్నాడా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్న పరిస్థితి. ఆయన పుట్టినరోజు వేడుకలు చేసుకోమనండి, చాలా శాంతియుతంగా ప్రశాంతంగా. ఏంటి కత్తులు పట్టుకొని చిందులేస్తారా మీరు? గొడ్డళ్ళు పట్టుకొని నరుగుతామంటారా? కత్తులతోటి కేక్ కటింగ్లు చేస్తారా? ఎమ్మెల్యేగా పనిచేసిన రోజా, మంత్రిగా పనిచేసిన రోజా కూడా రప్ప రప్ప అని చెప్పి సైకిల్ చేసుకుంటూ ఆ అరుపులు కేకలు, ఆ గందరగోళం, అసలు అది పుట్టినరోజు వేడుకలా ఉందా? ఈరోజు బాబు గారు అదే అన్నారు, రాజకీయాలు ఎలాంటి రౌడీయిజం చేస్తూ ఉపేక్షించేదే లేదనని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. పోలీసులకు కూడా గట్టిగా చెప్పారు, మీరు ఎప్పుడైనా సరే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడకండి ఇట్లాంటి వ్యక్తుల మీద. వాళ్ళు ఎలాంటి క్రిమినల్ బ్రెయిన్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య విషయాన్ని ఉదహరించారు నారా చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా. మరి ఆయన చంపేసి మరి ఏమి ఎరగనట్లుగా రాజకీయ ముసుగులో గుండెపోటుగా చిత్రీకరించి 2 రోజుల తర్వాత తెలిసింది గుండెపోట గొడ్డల పోట అనేది. రక్తపు వాంతులని, ఆ రక్తపు మరకలని తుడిచేసి కుట్లేసేసి బాడీ నిండా పువ్వులు కప్పేసి ఎంత సృష్టించారు అసలు వాళ్ళు, ఎంత డ్రామా క్రియేట్ చేశారు. ఎవరికైనా అర్థమైందా? ఈ రోజు కూడా 6 అనుమానాస్పదంగా చనిపోవటం, దాంట్లో ఉన్న సాక్షులు. మరి ఏది అది తలాతోక లేకుండా ఉంది. మరి ఇన్ని విధాలుగా చేస్తున్నప్పుడు మరి ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు? ఎందుకు వీళ్ళు ఇంత విపరీత ధోరణికి వెళ్తుంటే వాళ్ళని పనిష్ చేయకూడదు? వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి పనిష్మెంట్ ఉంటేనే ఇంకొకసారి చేయాలంటే భయపడేటట్లు ఉండిద్ది. అలా కాకుండా మా ఇష్టం, మేము కత్తులు తీసుకొని నరుకుతాం. జగన్మోహన్ రెడ్డి గారే మెసేజ్ ఇస్తున్నాడు, 7 సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తానంటాడు, అరెస్ట్ చేస్తానంటాడు, బట్టలోడ తీస్తానంటాడు. ఏదో పిచ్చి ఫ్యాంటసీలో ఆయన ఉన్నాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు అధినేతగా ఉండి ఒక పార్టీని పెట్టి, ఎవరి దగ్గర నుంచో పార్టీ లాక్కున్నారు, ఆయన పెట్టలేదు, సరే లాక్కున్న పార్టీనో ఏదో చేశారు. మరి ఈ రోజున ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకొని ఆయన ఫోటోను పెట్టుకొని ఎన్నికల్లో నెగ్గి 2019 నుంచి 24 వరకు ఆయన ఏం చేశాడో చూసాం. మరి తర్వాత ఏం జరిగిందో చూసాం. ఈ రోజున 11కి ఎందుకు పరిమితం అయ్యారు? వాళ్ళ పులివెందుల వాళ్ళ నియోజకవర్గంలోనే డిపాజిట్లు ఎందుకు రాలేదు జడ్పీటీసీలో? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్మస్కు ముందు వెళితే పట్టుమని 10 మంది జనాలు ఎందుకు రాలేదు అంటే మీ వ్యవహార శైలి, మీ ఆలోచన విధానం, వస్తే చంపేస్తామని చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా ప్రజలకు నచ్చటం లేదు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళను కూడా మీరు ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎవరైతే ఈరోజు అనంతబాబు లాంటి వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారో, కనుసైగ చేస్తే లేపేస్తా, నాకు క్యాడర్ ఉందని. గతంలో పేరుని నాని ఇదే వ్యాఖ్యలు చేశారు మేడం, చీకట్లో కన్ను కొడితే లేపేయాలి, మార్నింగ్ వెళ్ళి పరామర్శించాలి అని. అంటే వీళ్ళు మాటలు ఎందుకు? బోరగడ్డ అనిల్ మాట్లాడాడు, మరి తర్వాత ఈయన కొడాలి నాని మాట్లాడాడు. ఎవడరా మీరు, రండి మీకు దమ్ముంటే మమ్మల్ని ఎవరినైనా టచ్ చేసి చూడండి. ఇట్లాంటి మాటలు. మీరు రాజకీయ నాయకులు, రౌడీలు కాదు, గుర్తు చేసుకోవాలి. అది ప్రజాప్రతినిధులు, ప్రజలను కాపాడాల్సిన వ్యక్తులు. రండి చూసుకుందాం, ఇవి కాదు కావాల్సింది. ఏదైనా రాజకీయంగా మాట్లాడాలి, రాజసంగా మాట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడే మాట్లాడాలి, ప్రజల్ని అభివృద్ధిలో తీసుకురావడానికి మనం అక్కడ పాటుపడాలి. అవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతూ ఏదేదో చేస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు? కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ రోజున మీరు సొసైటీ పట్ల మీకు బాధ్యత ఉంది, మీరు రక్షక భటులుగా ఉన్నారు. ఆ బాధ్యతను మీరు ఖచ్చితంగా నిర్వర్తించాలి, ప్రజలకి రక్షణ ఇవ్వాలి, ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులకి చరమగీతం పాడాలి. నమస్తే అమ్మా.